మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మంగళగిరి అండి. మంగళగిరి నుంచి వచ్చాను. ఓకే. మా టీవీ 24 హెల్త్ న్యూస్ ఛానల్ మీరు చూసారా? చూసాను సార్. చూసాను. మీరు ఈ మున్యంపల్లి సార్ దగ్గరికి వెళ్ళారా? మీరు కన్సల్ట్ అయ్యారా సార్ని? కన్సల్ట్ అయ్యాను సార్. ఎప్పుడు వెళ్ళారండి మీరు? నేను ఒక 15 డేస్ బ్యాక్ వెళ్ళానండి. ఓకే. మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు? నాకు గత 7 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు, సయాటికా పెయిన్, వెన్నుపూస నొప్పి వచ్చేది బాగా. మెడిసిన్స్ వాడి వాడి నేను అసలు విసిగిపోయానండి. మెడిసిన్స్ వేసుకోవడం, పడుకోవడమే. రిలాక్సేషన్ అనేది ఆ టైంలోనే తప్పితే మళ్ళీ నెక్స్ట్ డేకి మామూలుగానే ఉండేది అనమాట. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? వాటికి ట్రీట్మెంట్ కి అంతకుముందు ఎక్కడికి వెళ్ళారు ఏంటి? ఓన్లీ మెడిసిన్సే వాడాను సార్. ఓన్లీ మెడిసిన్సే వాడారు. మెడిసిన్సే వాడాను. ఇంకా ఆపరేషన్ మోకాళ్ళ నొప్పులకి అయితే ఆపరేషన్ వరకు కూడా వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు అనమాట. ఓకే. ఇప్పుడు ఈ అరచేతిలో వైద్యం అని చెప్పి సార్ అయితే లాస్ట్ టైం అయితే ఛాలెంజ్ అయితే చెప్పారు. చూసారా మీరు ఆ వీడియో? ఆ వీడియో చూసి ఆయన కన్సల్ట్ అయ్యారా? ఒక ట్రీట్మెంట్ ఎన్ని రోజులు తీసుకున్నారు? ఎలా జరిగింది? నేను ఒక 10 డేస్ తీసుకున్నానండి. ఓకే. నాకు చాలా రిలాక్సేషన్ గా ఉంది. ఓన్లీ అరచేతిలోనే చేశారా ట్రీట్మెంట్? ఓన్లీ అరచేతిలోనే. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా బాగుంది సార్. ఇప్పుడు నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. మెట్లు స్టెప్స్ అవి ఎక్కగలుగుతున్నాను, దిగ్గలుగుతున్నాను, కొంచెం దూరం నడవగలుగుతున్నాను. ఇబ్బంది లేదు. చాలా బాగుంది. అంటే ఈయన అరచేతిలో వైద్యం అని చెప్పేసరికి వెంటనే బాడీలో ఉండే పెయిన్స్ అన్ని పోతాయి అని చెప్తే మేము నమ్మలేదు. ఆయన ఒక ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ చూసి ఎవరిని వస్తారనుకుంటే మీరు వెళ్ళారు. ఇప్పుడు మీరే ఒక ఆడియన్ లాగా పబ్లిక్ కి చెప్పాలి. నమ్మచ్చా దీన్ని? ఈ అరచేతిలో వైద్యం అనే దాన్ని నమ్మచ్చా? తప్పకుండా సార్. ఒకటండి, మన హ్యూమన్ బాడీకి ఉన్న సిస్టమేటిక్ దాని గురించి మనకి తెలుసు. మన నాడీ వ్యవస్థ కరెక్ట్ గా ఉంటేనే మన ఆర్గాన్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి. అది నాకు తెలుసు కొంచెం. కాకపోతే మనం ఏంటంటే సమాజంలో ఉండే ఇది పరంగా మెడిసిన్స్ వాడటం ఇవన్నీ మామూలుగా అలా వెళ్ళిపోయాను. ఇది తెలిసిన తర్వాత ఇందులో ఉన్న ఇదేంటో నాకు తెలిసింది. ఇప్పుడు నేను 10 మందికైనా నేను చెప్పగలుగుతాను, నేను తీసుకొస్తాను తప్పకుండా. చాలా బాగుందండి. ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంది. మేడం మీరు అంతకు ముందు అలోపతి వాడినట్టున్నారు, ఎక్కువ టాబ్లెట్స్ ఇవి వాడింటారు. అవునండి. అక్కడ మెడిసిన్స్ కూడా కాస్ట్ అవుతుంది. చాలా సార్, చాలా పెట్టాను. ఇప్పుడు వాటితో కంపేర్ చేస్తే పర్సెంట్ వీళ్ళు ఛార్జ్ చేసే పర్సెంట్ ఎంత ఉంది కంపారిజన్ టు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తో పోలిస్తే? అతి తక్కువ ఖర్చుతో మనం అక్కడ వేలకు వేలు లక్షలు లక్షలు పోసి మెడిసిన్స్ వాడతాం. ప్లస్ శరీరం కూడా పాడైపోతుంది మనకి. ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో మనకి సహజంగా ఎంత చాలా తక్కువ అన్నమాట. మనం మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా అతి తక్కువ ఖర్చుతోటి చాలా బాగుంది. ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా పూర్ పీపుల్స్ కూడా సరే, అంటే అందరికి అందుబాటులో ఉండే వైద్యం, తక్కువ రేట్ లో ఉన్నటువంటి వైద్యం, ఖర్చుతోటి వైద్యం చాలా బాగుందండి. ఓకే. రిజల్ట్స్ ఎలా ఉన్నాయండి? చాలా బాగుందండి. మీరు సాటిస్ఫై గా ఉన్నారా? నేను ఫుల్ సాటిస్ఫై. ఇంకా నలుగురికి చెప్పొచ్చా మనం? నేను చెప్తాను సార్, తప్పకుండా చెప్తాను. చెప్పాలి కూడా. ఇదొక కొత్త తరహా వైద్యం అని చెప్పొచ్చా, లేకపోతే ఏంటిది? అంటే ఇది వెలుగులోకి రాలేదు సార్. అది తెలుసుకునేసరికి మనకి లేట్ అయింది. అంతేగాని ఆల్రెడీ అంతకు ముందు పాత పద్ధతులు ఇవన్నీ తెలుసుకోక ఇప్పటి వరకు మనం ఇదే తెలుసుకున్న తర్వాత అందులో ఉన్న విలువ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఇది 10 మందికి ఇంకా తెలియాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మా ఛానల్కి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.